సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు ఒక 35-40 ఇయర్స్ గల ఒక వ్యక్తి రిటైర్మెంట్ ఏజ్లో తనకు ఒక 50,000 60,000 కావాలంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ విజయ్ గారు. విజయ్ గారు, ఇవాళ మనం 60 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు అనుకుందాం సార్. 60 సంవత్సరాల దగ్గర మీకు ఒక 50,000 కావాలి అనుకుంటే ఏం చేయాలని అడిగారు. అవును. అది ఎవరికి 30, 35, 40 40 సంవత్సరాలు. అవును. దాని గురించి మనం మాట్లాడుకుందాం సార్. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి అంటే వాళ్ళకి ఒక 50,000 కావాలి అనుకునేటప్పుడు వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఎంత కార్పస్ ఉండాలి అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వాళ్ళ కరెంట్ ఏజ్, దాని తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ అంటే 60 ఇయర్స్, దాని తర్వాత 60 ఇయర్స్ నుంచి ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అనుకోవడం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. దాన్ని ఇక్కడ మనం ఒక 20 సంవత్సరాలు తీసుకుందాం అంటే 80 ఇయర్స్ వరకు బతుకుతారో అనుకుందాం. సో 80 ఇయర్స్ వరకు తీసుకుంటూ ఒక క్యాల్కులేషన్ చేశాను సార్ నేను. దాని గురించి మాట్లాడదాం. దానికి ఏంటంటే 50,000 ఎక్స్పెన్సెస్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే సార్, మనం ఎప్పుడైనా ఇలాంటి ఒక కార్పస్ ఒక 50,000 రావాలి అనుకునేటప్పుడు ఒక కార్పస్ అనేది క్రియేట్ చేయాలి మనం, రైట్? ఆ కార్పస్ క్రియేట్ చేసేటప్పుడు దేంట్లో పెడితే మనకి కార్పస్ క్రియేట్ చేయగలుస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. సో ఇప్పుడు నేనేంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎంత కావాలని చెప్తాను నేను, రైట్? సో మిగతావన్నీ మీరు ఒకవేళ బ్యాంక్లో ఇంకెక్కడైనా ప్లాట్ కొని ఏదో చేద్దాం అనుకుంటే మీరు అది మీ చాయిస్ అండి. అది మ్యూచువల్ ఫండ్స్లో చేయాలంటే మాత్రం నేను కరెక్ట్. ఓకే, 30, 35, 40 ఇయర్స్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఫస్ట్ మనం 30 ఇయర్స్ తీసుకుంటే సార్, 30 ఇయర్స్ వ్యక్తి 50,000 ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఆయన రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్. ఓకే, ఆయన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 ఇయర్స్, రైట్? సో 50,000 మంత్లీ ఎక్స్పెన్స్ కావాలండి, రైట్? ఇక్కడ సార్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా తీసుకోవాలి. 6% ఇన్ఫ్లేషన్ తీసుకుంటున్నాం మనం. 6% ఇన్ఫ్లేషన్ తీసుకునేటప్పుడు సార్ ఆయన క్రియేట్ చేయవలసిన కార్పస్ 7.21 crores. ఓకే, 7.21 lakhs. సో దీనికి ఆయన వేయవలసిన సిప్ అమౌంట్ 17,600. ఓకే, అంటే ఇది ఎలా సార్? అంటే లైక్ మంత్లీలా లేకపోతే మంత్లీ సిప్స్? మంత్లీ సిప్స్ 17,600 పర్ మంత్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్? 30 ఇయర్స్ వయసు కాబట్టి 30 ఇయర్స్ వేసుకోవాలి. 30 ఇయర్స్ 17,000. ఎందుకంటే సార్ ఇక్కడ తర్వాత 35కి వెళ్దాం సార్. అవును, 35. ఓకే, 35కి వెళ్దాం. సేమ్ స్ట్రాటజీ సార్. ఇక్కడ కూడా ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 ఇయర్స్. ఓకే, 50,000 కావాలి. 6% ఇన్ఫ్లేషన్ తీసుకుంటున్నాం మనం. సో ఇలాంటప్పుడు 35 ఇయర్స్ ఏజ్ అబ్బాయి ఒక వ్యక్తి ఆయనకి 5.39 crores కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. 50,000 ఎక్స్పెన్సెస్ కావాలంటే అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 20 ఇయర్స్, 60 ఇయర్స్ రిటైర్మెంట్, 80 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనుకుంటే 5.39 crores కార్పస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఆయన ఇవ్వాల్సిన ఎస్ఐపి అమౌంట్ ఏంటంటే 24,300 పర్ మంత్. ఓకే, అంటే ఏజ్ పెరిగే కొద్దీ అమౌంట్ కూడా పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఏజ్ తగ్గితే మన ఏజ్ పెరుగుతున్నప్పుడు, సమయం తక్కువ ఉండేటప్పుడు మన సిప్ అమౌంట్ పెరుగుతుంది, రైట్? సో ఇక్కడ 24,300 పర్ మంత్ సిప్ వేస్తుండాలి. సో 40 ఇయర్స్ తీసుకుందాం. ఇప్పుడు పర్సన్ హూ ఇస్ 40 ఇయర్స్ ఏజ్ అయింది, 60 ఇయర్స్ రిటైర్మెంట్, మళ్ళీ 80 ఇయర్స్ ఎక్స్పెక్టెన్సీ, 20 ఇయర్స్ ఇంకా ఎక్కువ బతుకుతున్నారు అనుకున్నాం. 80 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనుకున్నాం. ఎక్కువ కాదు, 80 ఇయర్స్ వరకు బతుకుతున్నారు అనుకున్నాం. 50,000 మళ్ళీ ఎక్స్పెన్సెస్ కావాలండి, లైక్ 60 ఇయర్స్ నుంచి తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. 6% ఇన్ఫ్లేషన్ తీసుకోండి. అన్ని తీసుకుంటే సార్ ఇక్కడ 4.03 crores కావాలి కార్పస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన దానికి చేయాలి అనుకునేటప్పుడు 34,300 రూపీస్ సిప్ చేయాలి మంత్లీ సిప్. అగైన్ సార్ ఇప్పుడు చూసుకోండి సార్, ఇప్పుడు మీకు చెప్పిన ఈ 30, 35, 40 ఏజ్ చూసుకుంటే సార్ 30 ఇయర్స్కి ఆయన క్రియేట్ చేయవలసిన కార్పస్ 7.21 పెరిగింది. 7 ఎక్కువ. అవును.
35 ఇయర్స్ వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 5.39 తగ్గింది. తగ్గింది. అంటే 7.21 నుంచి 5.39. అవును. ఇప్పుడు 40 ఇయర్స్ తీసుకుందాం, 4.03. ఎందుకు తగ్గుతుంది? అంటే ఏజ్ ఫ్యాక్టర్ని పెట్టుకొని కూడా మేజర్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఓకే. ఇన్ఫ్లేషన్. సో ఈ రేట్లు ఉండేటప్పుడు ఇది కార్పస్ తగ్గుతుంది కానీ వాళ్ళ సిప్ అమౌంట్ పెరుగుతుంది చూడండి. వాళ్ళ అదే సిప్ అమౌంట్ 7.21 సిఆర్ చేసేటప్పుడు 17,600 సిప్, చాలా తక్కువ ఉంది. అవును. దాని తర్వాత 24,300 35 ఇయర్స్ ఏజ్, 40 ఇయర్స్ ఏజ్ 34,300. కానీ ఇక్కడేమో క్వశ్చన్ చూసుకుంటే తక్కువ, అదేమో ఎక్కువ ఉంది చాలా. సో విజయ్ గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, మనం ఎప్పుడైనా ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయండి. ఓకే. ఇన్ఫ్లేషన్ మనం వదిలేసి క్యాల్కులేట్ చేసుకుంటాం. మన జనరల్గా ఏం చేస్తారంటే మామూలుగా ఇంత వస్తుంది అని చెప్పి పర్సంటేజ్ చేసుకుని క్యాల్కులేట్ చేసుకుని ప్లాన్ చేసేస్తుంటాం. మరి ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఖర్చులు పెరుగుతుంటుంది కదా. అవును. కాకపోతే కొంతమంది ఏంటంటే జనరల్గా ఇదే అమౌంట్లు ప్లాన్ చేస్తుంటారు. అవును, చాలా మంది వాళ్ళు తెలియకుండా చేస్తారు, బట్ ఇన్ఫ్లేషన్ అక్కడ యాడ్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఈ 20,000 30,000 సిప్పులు చేస్తుంటారు. సో వాళ్ళ కార్పస్ క్రియేట్ అయిపోతుంటుంది అక్కడ కదా. సో అది తెలియకుండా చేస్తారు, కానీ కొంతమంది చేసేటప్పుడు మాత్రం ఈ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తూ ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన చేతిలో లేదు. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అనుకుంటాం, 20 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటాం. ఎక్స్పెక్టెన్సీ అంటారు. అందుకే వాళ్ళు 90 సంవత్సరాలు బతకొచ్చు, చెప్పలేము, 100 సంవత్సరాలు బతకొచ్చు, దానిపైన బతకొచ్చు, చెప్పలేము మనం. ఇప్పుడు ఎక్స్పెక్టెన్సీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఓకే. ముందైతే త్వరగా చనిపోయేవారు, ఇప్పుడు పెరుగుతుంది. లివింగ్ మోర్ అంటే మనకి డబ్బులు ఉండాలా, అంతే. డబ్బులు క్రియేట్ చేసుకోవాలి. డబ్బులు క్రియేట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకే ఇప్పుడే మనకి 50,000 సార్, అప్పుడు వస్తే మరి అసలు సరిపోదు. సో 50,000 కావాలంటే ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ క్యాల్కులేట్ చేసుకుని ఎంత కార్పస్ కావాలని ప్లాన్ చేసుకుని క్రియేట్ చేసుకుని ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు 50,000 పర్ మంత్ ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. మనం ఏదైతే రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పారో అది చాలా చక్కగా చెప్పారు. చాలామందికి కూడా తెలియాలి, ఇది తెలిస్తే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.